తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. వెల్కమ్ టు అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని అనౌన్స్ చేసే రోజులు వచ్చేశాయి. అధునాతన అంతర్జాతీయ సౌకర్యాలతో స్థానిక సంస్కృతిని మేళవించి భోగాపురం గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ముస్తాబైంది. ఆగస్టు 1న ప్రధాని చేతుల మీదుగా జాతికి అంకితం కానుంది. అసలు ఈ భోగాపురం విమానాశ్రయం ప్రత్యేకతలేంటో చూసేద్దాం రండి. ఉత్తరాంధ్ర సిగలో మరో మణిహారం, ప్రగతికి గేట్ వే, ప్రపంచానికి రన్వే. పైడి తల్లి ఆశీర్వాదం, అల్లూరి వీరత్వం, నవ్యాంధ్రకు వైభవ చిహ్నం భోగాపురం. భోగాపురం ఓ తీర గ్రామం ఇకపై వైభోగాపురంగా వెలగబోతోంది. విశాఖ నగరికి అంతర్జాతీయ చిరునామాగా గ్లోబల్ మ్యాప్లో సగర్వంగా నిలబడుతోంది. రెడీ టు టేక్ ఆఫ్ అంటూ ప్రారంభోత్సవానికి కౌంట్ డౌన్ మొదలుపెట్టిన ఈ భోగాపురం గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ విశేషాలు ఎన్నో, ప్రత్యేకతలు మరెన్నో. భోగాపురం ఎయిర్పోర్టును అడుగడుగునా ఉత్తరాంధ్ర వైభవం ఉట్టిపడేలా డిజైన్ చేశారు. తీర ప్రాంత గుర్తింపునకు చిహ్నంగా ప్రయాణికుల టెర్మినల్ భవనాన్ని ఎగిరే చేప ఆకారంలో నిర్మించారు. 77,000 చదరపు మీటర్లతో పూర్తి టెర్మినల్ రూపుదిద్దుకుంది. ఎగుమతులు దిగుమతుల కోసం 5,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో అత్యాధునిక కార్గో టెర్మినల్ రెడీగా ఉంది. ఉత్తరాంధ్ర నుంచి వ్యవసాయ, సీ ఫుడ్స్, ఫార్మా, పారిశ్రామిక ఉత్పత్తులను ప్రపంచ దేశాలకు ఎగుమతి చేయడానికి వీలుగా 25,000 టన్నుల సామర్థ్యంతో కార్గో కాంప్లెక్స్ నిర్మించారు. అయ్య బాబోయ్, ఇదేంటి ఇంత ఉందని చూస్తున్నారా? మరి భారీ బోయింగ్లు, ఎయిర్ బస్సులు ల్యాండ్ అవ్వాలంటే, నాన్ స్టాప్ ఇంటర్నేషనల్ సర్వీసులు నడవాలంటే ఈ మాత్రం ఉండాలి కదా. (3,800 మీటర్ల పొడవుతో రూపుదిద్దుకున్న ఈ కోడ్ ఈ రన్వే భారత్లోనే అతిపెద్ద వాటిల్లో ఒకటి. వైడ్ బాడీ విమానాలు సురక్షితంగా ల్యాండ్ అయ్యేందుకు, టేకాఫ్ చేసేందుకు వీలు కల్పిస్తుంది. ఏటా 60 లక్షల మంది ప్రయాణిస్తారన్న అంచనాలతో ఈ ఎయిర్పోర్టును నిర్మించారు. భవిష్యత్తులో 4 కోట్ల మందికి పైగా ప్రయాణికులను హ్యాండిల్ చేసేలా మాస్టర్ ప్లాన్ రూపొందించారు. భోగాపురం తీర ప్రాంతం కావడంతో తరచూ ప్రకృతి విపత్తులు దాడి చేస్తుంటాయి. అందుకే వాటన్నింటినీ తట్టుకునేలా లేటెస్ట్ టెక్నాలజీతో సూపర్ స్ట్రాంగ్ గా ఉండేలా నిర్మాణాలు చేపట్టారు. గంటకు 290 కిలోమీటర్ల వేగంతో గాలి వీచినా చెక్కు చెదరకుండా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ టవర్ ను సిద్ధం చేశారు. సమాంతర టేక్వే, ఫ్యూయల్ హైడ్రెంట్ సిస్టమ్ వంటి సాంకేతిక వ్యవస్థలు ప్లస్ పాయింట్స్. సోలార్ విద్యుత్ వినియోగం, వేస్ట్ వాటర్ మేనేజ్మెంట్ విధానం ఈ ఎయిర్పోర్ట్ ప్రత్యేకత. పచ్చని చెట్లు వచ్చిపోయే వారికి ఆహ్లాదాన్ని పంచుతాయి. ఎయిర్పోర్ట్ ఇంటీరియర్ ను చూసేందుకు 2 కళ్లు సరిపోవు. స్థానిక సంస్కృతికి హైటెక్ హంగులు అద్ది అదిరిపోయేలా ఓ రేంజ్ లో మేకోవర్ చేశారు. ఎయిర్పోర్ట్ లోపలికి అడుగుపెట్టగానే ఉత్తరాంధ్ర కళారూపాలు స్వాగతం పలుకుతాయి. బొబ్బిలి వీణ, జానపద నృత్యాలు రారమ్మని ఆహ్వానిస్తాయి. సంక్రాంతి ముగ్గులతో సీలింగ్ ను నింపేశారు. ఈ ఫ్రేమ్ చూస్తే సముద్రంలో నుంచి చేప ఎగిరిపడినట్లు కనిపిస్తోంది కదా. సముద్రమే ఎయిర్పోర్ట్ కు తరలి వచ్చిందా అనే భ్రమ కలిగేలా మ్యాజిక్ చేశారు. ప్రయాణికులకు సరికొత్త అనుభూతిని పంచేలా సరస్సును ఏర్పాటు చేశారు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ టెక్ యుగంలో ప్రయాణికులకు కాంటాక్ట్లెస్ ప్రయాణ అనుభవాన్ని అందించేలా మొత్తాన్ని డిజిటల్ మయం చేశారు. విమానాశ్రయ భద్రతా తనిఖీలు, ప్రవేశాన్ని సులభతరం చేసేలా 12 డీజీ యాత్ర పాడ్లు పెట్టారు. ఫేషియల్ రికగ్నైజేషన్ టెక్నాలజీ ద్వారా ఫిజికల్ బోర్డింగ్ పాస్ లేదా ఐడి ప్రూఫ్ చూపించాల్సిన అవసరం లేకుండానే ప్రవేశించవచ్చు. సెల్ఫ్ సర్వీస్ కియోస్కులు, ఆటోమేటిక్ బ్యాగేజ్ హ్యాండ్లింగ్ సిస్టమ్స్ డిజిటల్ అనుభూతిని కలిగిస్తాయి.
40 చెక్ ఇన్ కౌంటర్లు, 10 డొమెస్టిక్, 5 ఇంటర్నేషనల్ సెక్యూరిటీ స్క్రీనింగ్ సెక్షన్లు, 10 ఈ గేట్లు ఉన్నాయి. ఈ డిజిటల్ విధానం వల్ల చెక్ ఇన్ లైన్లలో వేచి ఉండే సమయం తగ్గుతుంది. వాణిజ్య, అంతర్జాతీయ సర్వీసుల నిర్వహణ కోసం భోగాపురం విమానాశ్రయం డీజీసీఏ నుంచి ఏరోడ్రోమ్ లైసెన్స్ పొందింది. బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ నుంచి భద్రతా మదింపు పరిశీలన ఆమోదాలు, ఇమిగ్రేషన్ హోదాను పొందింది. ఈ ఆమోదాల వల్ల ప్రారంభోత్సవం జరిగిన వెంటనే షెడ్యూల్డ్ వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభించడానికి మార్గం సుగమమవుతుంది. సో కమింగ్ టు కనెక్టివిటీ రోడ్స్, 7 రోడ్డుల్లో 4 కంప్లీట్ అయ్యాయి. మనకు రోడ్డు మాత్రం మనం లేట్గా స్టార్ట్ చేసి అది అవుతుంది. అది కాకుండా ఇంకొక 28 రోడ్లు మనం సిటీలో ఐడెంటిఫై చేసాం, సుమారు 230 కిలోమీటర్లు. ఇవన్నీ కూడా భోగాపురం ఎయిర్పోర్ట్ కనెక్టివిటీకి ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ రూట్స్. అక్కడ ఏమైనా రిపేర్స్ కావాలంటే అవన్నీ కూడా వార్ ఫుటింగ్ బేసిస్లో టేకప్ చేశాము. మీ అందరికీ తెలుసు, కోస్టల్ కారిడార్ ఏదైతే ప్రాజెక్ట్ ఉందో అది రాగానే మనకు చాలా వరకు ఈ ట్రాఫిక్ ఇష్యూస్ అండ్ డైరెక్ట్ గ్రీన్ఫీల్డ్ కనెక్టివిటీ టు భోగాపురం వస్తుంది. కాబట్టి దాని మీద కూడా ప్రభుత్వం చాలా శ్రద్ధ పెడుతోంది. అలాగే ఏపీఎస్ఆర్టీసీ తరఫున ఏరో ఎక్స్ప్రెస్ని కూడా మనం లాంచ్ చేసుకోబోతున్నాము. ఊబర్, ఓలా అన్నీ కూడా మొదటి రోజు నుంచే ఆపరేషనల్గా ఉంటాయి. ఆ రోజు హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారి ఫ్లైట్ అయితే అక్కడ ల్యాండ్ అవుతుంది. కమర్షియల్ ఆపరేషన్స్ ఆ రోజున మొదలవ్వట్లేదు, దాని డేట్ కూడా ప్రకటిస్తారు. మొత్తంగా ప్రయాణికులకు, వ్యాపారులకు, పెట్టుబడిదారులకు నూతన అవకాశాలను సృష్టించి రాష్ట్రానికే గేట్వేగా భోగాపురం నిలవబోతోంది. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం రాకతోటి ఉత్తరాంధ్ర ప్రగతి వెల్లువిరుస్తుంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఈ 3 ప్రాంతాలు కూడా ఎంతో అభివృద్ధి చెందుతాయి. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సూచికగా ఉత్తరాంధ్ర గేమ్ చేంజర్గా నిలుస్తుంది. కెమెరా పర్సన్ సిహెచ్ శ్రీనివాస్తో ఆదిత్య పవన్, భోగాపురం విమానాశ్రయం నుంచి.